హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ రేష్మా. ఈరోజు మీకు మిరపకాయ బజ్జీ చాలా టేస్టీగా క్రంచీగా ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. ఇది చాలా ఫ్లేవర్ ఇస్తుంది బజ్జీకి. తర్వాత శనగపిండి మెత్తడిది కొంచెం, అంటే చాలా ఫైన్గా పౌడర్ ఉన్నది కొంచెం, కోర్స్గా అంటే కొంచెం బరకగా ఉన్నది కొంచెం వేసుకోవాలి. అండ్ బరకగా కొంచెం బియ్యం పిండి కూడా వేసుకోవాలి. నేను కొంచెం కోర్సు తక్కువైందని మళ్ళీ వేస్తున్నాను. తగినంత ఉప్పు, వంట సోడా వేయాలి. వామని మంచిగా చేతిలో వేసి నలిచి వేసుకోవాలి. సో దట్ ఏంటంటే ఆ ఫ్లేవర్ అంతా బజ్జీలోకి వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది. మిరపకాయలని శుభ్రంగా కడిగి తూర్చుకొని కట్ చేసుకొని, స్పైసీ కావాలనుకుంటే గింజలు ఉంచుకోవాలి, స్పైసీ వద్దు అనుకుంటే తీసేసుకోవచ్చు. నేను కొన్ని ఉంచుకున్నాను మాకు స్పైసీ లెవెల్ కోసం. అండ్ లోపల ఈ పేస్ట్ అనేది నువ్వులు, పల్లీలు వేయించి అందులో కొంచెం ధనియాల పొడి, నానబెట్టిన చింతపండు, ఉప్పు అన్నీ కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని లోపల ఫిల్ చేయాలి. ఇన్ కేస్ మీకు కనుక ఈ పేస్ట్ ఎక్కువైనట్టయితే ఏం వరీ కాకండి. ఆ పేస్ట్ని పచ్చిపులుసు చేసుకోవచ్చు, లేదా ఏదైనా మసాలా కర్రీస్, వంకాయ మసాలా, క్యాప్సికమ్ మసాలా అలా చేసినప్పుడు కూడా అందులోకి వేసుకోవచ్చు. మిర్చి బజ్జీ ముంచి ఓపెన్ ఉన్న సైడ్ కాకుండా వేరే సైడు అలా బౌల్కి రాకి వేయాలి. అలా రాయడం వల్ల ఏమవుతుంది అంటే మిర్చి మంచిగా కుక్ అవుతుంది అన్నమాట. మిర్చికి మొత్తం అంటే చుట్టూ పిండి ఉంటే లోపల మిర్చి అనేది ప్రాపర్గా కుక్ అవ్వదు. ఇలా వన్ సైడ్ ఓపెన్ ఉంటేనే ఆ బజ్జీకి టేస్ట్. నూనె కూడా చాలా ఎక్కువగా మరగొద్దు, హెవీగా. సో దట్ ఏమైందంటే వెయ్యగానే కలర్ చేంజ్ అయితే కానీ ప్రాపర్గా కుక్ అవ్వవు. సో ఫ్లేమ్ అనేది కొంచెం మీడియం ఉండాలి, అంత హై కాకుండా అంత లో కాకుండా. ఇలా ఒకసారి ఫ్రై చేసి పక్కన పెట్టి నేను మళ్ళీ సెకండ్ టైం వేస్తాను చల్లగా అయిన తర్వాత. సో దట్ ఇంకా క్రంచీగా అవుతాయి అన్నమాట. నేను మళ్ళీ ఇది సెకండ్ టైం వేసి ఫ్రై చేస్తున్నాను. ఫైనల్గా తీసి చాట్ మసాలా చల్లుతున్నాను ఫ్లేవర్ కోసం. మీరు ఏదైనా స్టఫ్తో, ఆనియన్ అందులో లైట్గా లెమన్ వేసి ఆ స్టఫ్తో తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.